అద్భుతమైన ఘాట్ రోడ్ల నిర్మాణం. మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఒకప్పుడు తిరుమలకు వెళ్ళాలంటే కాలినడకన అడవి జంతువులను దాటుకుంటూ అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో వెళ్ళేవారు. భక్తుల రద్దీ పెరగడంతో 1940 సంవత్సరం కాలంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి ఆధ్వర్యంలో మొదటి ఘాట్ రోడ్ నిర్మాణం జరిగింది. ఎలాంటి ఆధునిక యంత్రాలు లేని ఆ రోజుల్లోనే వందలాది మంది కూలీలతో కేవలం చేతి పనిముట్లతో 57 కష్టమైన మలుపులు ఉన్న రోడ్డును ఆయన అత్యంత చాకచక్యంగా నిర్మించారు. అప్పట్లో మగవారికి 6 అణాలు, ఆడవారికి 4 అణాల కూలి ఇచ్చేవారట. రోజు రోజుకు భక్తుల రద్దీ పెరగడంతో 1974 సంవత్సరంలో టీటీడీ రెండవ ఘాట్ రోడ్ను కూడా నిర్మించింది.